హాయ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సార్. మా తరపు నుంచి కూడా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఈరోజు చాలా అందరూ మంచిగా జరుపుకుంటున్నారు. ఇక్కడ వాలంటీర్స్ కూడా షాదాన్ డిగ్రీ కాలేజ్ నుంచి వాలంటీర్స్ వచ్చారు. ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికి చెప్పడానికి ప్లే కార్డ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది. అందరూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇంకా మన సెలవులు కూడా దొరికాయి. దాని వలన అందరూ తమ యొక్క ఊర్లకు కూడా వెళ్ళిపోయారు. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. సార్, మీ ఓన్ వర్డ్స్ లో స్వాతంత్రం గురించి 2 లైన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అందరూ చాలా మంది తన ప్రాణాలు త్యాగం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. దానికి 1947 ఈ రోజు అందరం జరుపుకుంటాము. చాలా సంతోషంగా మనం గర్వంగా మనము మన ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చింది. అందువలన చాలా గర్వంగా ఫ్లాగ్ హాస్టింగ్ చేసి అందరం ఒక పండుగ లెక్క, ఒక స్వాతంత్రం వచ్చి ఆ పండుగ లెక్క మనందరం కలిసి కట్టుగా మత భేదాలు లేకుండా అందరము ఈ స్వాతంత్ర దినోత్సవానికి అందరం జరుపుకుంటాం. సార్, మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్. అంటే మన ఇండియన్ నోట్స్ ఉంది కదా, సో దాంట్లో గాంధీజీ గారు కాకుండా తన ప్లేస్ లో ఎవరిని రీప్లేస్ చేస్తే బాగుంటది అనుకుంటారు? అంబేద్కర్ గారు. ఓకే, అంటే గాంధీజీ గారి గురించి 2 లైన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన తన జీవితంలో చాలా సాక్రిఫైస్ చేశారు. సత్యాగ్రహము మరియు చాలా ఉద్యమాలు చేశారు. అది ఒక ఫ్రీడమ్ ఫైటర్, మనకు చాలా ఇన్స్పైర్. అంటే ఇప్పుడు 100% లో 40% గాంధీజీ గారికి నెగిటివ్ గా ఉన్నారు. సో దాని పట్ల మీరేమంటారు? లేదు, చాలా మంది నెగిటివ్ లేరు. గాంధీజీ ద ఫ్రీడమ్ ఫైటర్ అండి. గాంధీజీ చాలా స్వతంత్రం అవడానికి చాలా కష్టపడ్డారు. ఎన్నో విధాలుగా ఆటంకాలు వచ్చినాయి, దాన్ని ఎదుర్కొని స్వాతంత్రం కోసం చాలా పోరాడారు. అందరినీ తీసుకొని స్వాతంత్రం కోసం ఆయన చాలా ప్రాణాలు కూడా సైతం చేయకుండా ప్రాణ త్యాగం కూడా చేశారు. అంటే వచ్చే తరానికి మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్ ఇస్తారా? భారతదేశం ఎదుగుదల కోసం అందరం దానికి తోడ్పడాలి. అందరం కలిసికట్టుగా, ఇప్పుడు ఒక బండి వెహికల్ ఉంది, 4 టైర్లు కూడా చక్కగా నడుస్తేనే మనము ముందుకు వెళ్తాం. అందువల్ల అందరం కలిసికట్టుగా దానిని మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.